శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జూన్ 17, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో అక్రమ నిర్మాణాలు, ఆస్తి దుర్వినియోగం వీటిని లక్ష్యంగా చేసుకొని కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు, కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారంతో కువైట్లోని ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్లో తనిఖీలు నిర్వహించారు. వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో వాళ్ళు ఉల్లంఘనలుగా నమోదు చేశారు. సుమారుగా 17 బిల్డింగ్లపైన వీళ్ళు ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. దీంతో పాటుగా సబా హాల్ సాలం ఈ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఒక ఉల్లంఘన నమోదు చేసి ఒక బిల్డింగ్ని సీజ్ చేసినట్టు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్ వ్యాప్తంగా ప్రస్తుతానికి ఇలాంటి తనిఖీలు చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అలాగే కొన్ని అమారాల్లో అనగా కొన్ని అపార్ట్మెంట్స్లో వీళ్ళు తనిఖీలు నిర్వహించినప్పుడు ఎవరైతే ఎక్కువగా పార్టీషన్స్ చేయించుకొని ఉంటారో అలాంటి వాటిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుని తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక రూమ్లో ఎంతమంది ఉండాలో అంతమంది కాకుండా పార్టీషన్ ఎక్కువగా చేయించుకొని ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. ఒక రూమ్లో ఒక 2 ఉండాలనుకోండి, దాన్ని 3 పార్టీషన్స్ కింద చేసి ఒక 6 మంది, 8 మంది, 10 మంది ఇలా కూడా ఉండడం జరుగుతుంది. సో అలాంటి వాటిపైన ముఖ్యంగా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కువైట్కి సంబంధించినటువంటి డీజీసీఏ అనగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్ నుంచి ఎవరైతే హజ్ యాత్రకి సౌదీ అరేబియా వెళ్ళారో వారందరూ హజ్ యాత్రను ముగించుకొని బుధవారం నుంచి తిరిగి మళ్ళీ కువైట్కి ప్రయాణం అవుతారు. వీళ్ళందరినీ సుమారుగా 38 విమానాల్లో 8,000 మంది యాత్రికుల్ని మళ్ళీ తిరిగి కువైట్కి తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఎవరైతే ఇప్పుడు హజ్ యాత్రకు వెళ్ళిండారో వారి యొక్క యాత్ర అనేటువంటిది బుధవారంతో ముగిస్తుంది. సో బుధవారం నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి అందరినీ కువైట్కి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఆ వ్యక్తిని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఒక వ్యక్తి ఒక వెహికల్ని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ రోడ్లపైన విన్యాసాలు చేస్తున్నారు. దీన్ని చిత్రీకరించిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాని తర్వాత పోలీసు వాళ్ళు ఆ వ్యక్తి ఎవరు, ఆ వెహికల్ ఎవరిదైనటువంటిది గుర్తించి ఆ వెహికల్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ వ్యక్తిని అదుపులో తీసుకుని సెంట్రల్ జైలుకి తరలించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు కూడా రెఫర్ చేశారు. సో ఎవరైతే కువైట్లో ఈ విధంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు కలిగించడానికి ప్రయత్నం చేసుకుంటారో అలాంటి వారిని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పండగ పబ్బం అన్న ఏమీ లేవు, కంటిన్యూగా దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల గడ సుమారుగా ఒక 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 37,337 చేరుకుంది. గాజాలో, పాలస్తీనాలోని ఒక్క గాజాలో మాత్రమే ఈ మరణాలు. అలాగే ఇప్పటి వరకు గాయపడిన వారి సంఖ్య 85,299గా ఉందని గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు. మన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో ఇవాళ ఒక రైలు ప్రమాదం జరిగింది. ఈ కాంచన్గుంజా పెరిగినటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్తూ ఉండగా దాని వెనకనే వచ్చినటువంటి ఒక గూడ్స్ ట్రైన్ దాన్ని ఢీకొనింది. ఈ ఢీకొన్నటువంటి ఘటనలో ఈ గూడ్స్ ట్రైన్లో ఉన్నటువంటి డ్రైవరు అలాగే ఈ కాంచన్గుంజాలో ఉన్నటువంటి గార్డ్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటుగా ఆ ట్రైన్లో జర్నీ చేస్తున్నటువంటి ప్రయాణికుల్లో సుమారుగా ఒక 7 మంది ప్రాణాలు కోల్పోయారు. సో మొత్తం మీద ఒక 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 సంఖ్యలో గాయాలు పాలైనట్లు తెలియజేస్తున్నారు. సో ప్రాథమికంగా ప్రస్తుతానికి ఏమని చెప్తున్నారంటే ఈ ట్రైన్ ఏదైతే గూడ్స్ ట్రైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి సిగ్నల్ అయితే ఇచ్చింటారు, రెడ్ సిగ్నల్, కానీ అతను నిద్రమత్తులో ఉండడం వల్ల దాన్ని చూసుకోకుండా వచ్చేసింటాడు అని చెప్తున్నారు. ఎందుకంటే అతనికి డ్యూటీ అనేటువంటి చాలా ఎక్కువగా వేయడం జరిగిందంట. అతను ఏదైతే డ్యూటీ టైమింగ్స్ ఉంటాయో అవి కాకుండా ఎక్కువ టైమింగ్స్ అతనికి డ్యూటీ వేయడంతో ఎక్కువ అలసిపోయి బహుశా అతను నిద్రలోకి జారుకొని ఉండొచ్చు. ఆ కారణం చేత సిగ్నల్ చూసుకోకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ దీనిపైన ఇంకా దర్యాప్తు అయితే కొనసాగాల్సి ఉంది. పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాత వారిపైన చర్యలు అయితే తీసుకువడం జరుగుతుంది. అంటే దీనికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిపైన. సో ఒకవేళ డ్రైవర్దే తప్పు అయితే కనుక డ్రైవర్ ప్రస్తుతానికి ప్రాణాలతో అయితే లేరు. మరి దీనిపైన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా ఈ టెక్నాలజీ ఎంత పెరిగినా సరే ట్రైన్ ప్రమాదాలు మాత్రం ఆగట్లేదు, జరుగుతూనే ఉన్నాయి. మరి దీనిపైన భవిష్యత్తులో మరిన్ని మంచి టెక్నాలజీని డెవలప్ చేసి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి ఆశిద్దాం. మార్స్ గ్రహం అనగా అంగార గ్రహం, దీనిపైన చాలామందికి ఆశలు అయితే ఉన్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో భూగ్రహం తర్వాత మనం నివసించడానికి అనువైనటువంటి ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఒక అంగార గ్రహం అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఆశ. దానిపైన ఆల్రెడీ కొన్ని
ప్రయోగాలుగా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో అక్కడ కొన్ని కాలనీలుగా నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే రీసెంట్గా దీనిపైన శాస్త్రవేత్తలు అయితే ఒక విషయాన్ని వెల్లడించారు. వీళ్ళు తీసినటువంటి ఫోటోల్లో వీళ్ళు గమనించింది ఏంటంటే ఈ అంగారక గ్రహం పైన ఉన్నటువంటి ఈ అగ్ని పర్వతం అవుతుందో ఆ అగ్ని పర్వతం పైన మంచు అనేటువంటిది పేరుకొని ఉండదు. సో ఆ మంచు ఎంతటి మందంలో ఉంది అనేసి అంటే చాలా పలచగా ఉంది. సో అది ఎంత పలచగా అంటే మన ఇంటికి అంత మందం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే అంత పలచగా మంచు అయితే కనుక పేర్కొంది. అయితే అంత పలచగా ఉంటే అది మనకేం సరిపోతుందని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మంచు మొత్తం కూడా ఎంత సైజులో ఉండొచ్చు అనేసి అంటే సుమారుగా ఒలింపిక్ స్టేడియంస్ ఉంటాయి కదా, అలాంటి 60 ఒలింపిక్ స్టేడియంస్ని నింపేయచ్చు అంటే వాటర్ తోటి. సో అంతటి మంచు అయితే కనుక ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో దీనిపైన శాస్త్రవేత్తలు అయితే కనుక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎవరైతే మానవులు ఈ అంగారక గ్రహం పైకి వెళ్తారో వారికి ఇది ఒక మంచి వనరుగా ఉండనుంది. ఎందుకంటే మంచు అంటే ఇంక వాటరే కదా. సో ఆ వాటర్ కనుక మనం వినియోగించుకోగలిగినట్లయితే, మన వినియోగానికి అనువుగా ఉన్నట్లయితే కనుక అది ఒక మంచి శుభవార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఏదైనప్పటికీ శాస్త్రవేత్తలు దీనిపైన ఇంకా మరిన్ని అధ్యయనాలు అయితే కనుక చేయవలసి ఉంది. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ dinar మన భారతదేశం రూపీస్లో సుమారుగా $271.59 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల్వతి అనేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్లో మనకి అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 22 దినార్లో ఉండగా, 24 క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 23 దినార్ల 152 బిల్స్గా ఉంది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది రిపీటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. అన్న ప్రస్తుతానికి కానూన్ని పొడిగించారా, అలాగే బయోమెట్రిక్స్కి డేట్ ఇంకా ఉందా లేదా అని చెప్పేసి. ఫ్రెండ్స్ దీని గురించి మనం గతంలో చాలా రోజులు అయితే చెప్పుకోవడం జరిగింది. అయినా కొంతమంది బహుశా వీడియోలు ఫాలో అవ్వకపోవడం చేతనేమో మళ్ళీ అడుగుతున్నారు. సో మళ్ళీ ఇంకోసారి మీకు తెలియజేస్తాను. బయోమెట్రిక్స్కి అయితే కనుక మనకి డిసెంబర్ 30వ తారీఖు వరకు గడువు అయితే కనుక పొడిగించారు. ఆ లోపు ఎప్పుడైనా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీకు సంబంధించిన బయోమెట్రిక్స్ని నమోదు చేసుకోండి. సో దానికి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి ఏమిటి అనే దాని గురించి, లేదు మీరు ఆల్రెడీ బయోమెట్రిక్స్ మీకు పూర్తయ్యా లేదా అని మీకు ఎవరికైనా సందేహం ఉంటే అలాంటి వాటికి సంబంధించిన వీడియోలకు సంబంధించిన లింక్ ఇదే వీడియోకి డిస్క్రిప్షన్లో అయితే నేను ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి ఆ విధంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవడానికి కానీ, లేదంటే మీకు ఆల్రెడీ బయోమెట్రిక్స్ పూర్తి అయిపోయా లేదనేటువంటిది కూడా తెలుసుకోవచ్చు. అలాగే ప్రస్తుతానికి కానూన్ పొడిగించారా అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో కానూన్ అయితే కనుక పొడిగించారంటే ఈ నెల 30వ తారీఖు వరకు టైం ఇచ్చారు. సో ఈ 30వ తారీఖు లోపు ఎవరైతే ఈ కానూన్లో వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు వారికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని మ్యాక్సిమం మీరు ఇంటికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు, ఎవరైతే ఈ కానూన్లో వెళ్ళడానికి అర్హత కలిగి ఉండి, అలాగే ఎవరైతే వారి యొక్క అకౌంట్ రెన్యువల్ చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళు రెన్యువల్ చేసుకోకుండా కువైట్లో కనుక ఉన్నట్లయితే ఈ కానూన్ ముగిసిన తర్వాత జరిపేటువంటి తనిఖీలు ఏవైతే ఉంటాయో ఆ తనిఖీలు కనుక పట్టుబడినట్లయితే చాలా కఠినంగా ఉంటాయి శిక్షలు అయితే అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఈ విషయాన్ని అందరూ గ్రహించగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.